బల్గేరియాకు చెందిన జ్యోతిష్యురాలు బాబా వంగా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరికీ కూడా తెలిసిందే. ఈమె ఇప్పటివరకు ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, రాబోయే విపత్తుల గురించి జోష్యం చెప్పారు. ఇందులో చాలా వరకు నిజం కూడా అయ్యాయి. దీంతో ఈమె జోష్యంపై అందరిలోనూ నమ్మకం ఏర్పడింది. అయితే ఇటీవలే ఈమె 2025లో ఓ పెను విపత్తు సంభవించబోతున్నట్లుగా చెప్పింది. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేసే స్థాయిలో ఆ విపత్తు ఉంటుందని వివరించింది. దీంతో ఆమె అభిమానులు ఆమె చెప్పేవన్నీ నమ్మేవారు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా చిన్నప్పుడే చూపు కోల్పోయారు. ఇప్పటికే అనేక విషయాలపై భవిష్యవాణి వినిపించారు. అందులో చాలానే నిజమయ్యాయి. ముఖ్యంగా ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోష్యం చెప్పారు. అందులో కరోనా మహమ్మారిని కూడా బాబా వంగా ముందే ఊహించారు. ఇలా అది కూడా ఆమె చెప్పినట్లుగానే నిజమైంది. అయితే 2025లో ఓ పెను విపత్తు జరగబోతున్నట్లుగా చెప్పగా ఇప్పుడు ఆ జోష్యం చర్చలకు దారితీసింది. సాధారణంగా ఏ వారం గడవకుండానే నకిలీ జోష్యాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కానీ ఈసారి వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం బాబా వంగా 2025లో ప్రపంచాన్ని కుదిపేసే ఒక పెద్ద విపత్తు సంభవించబోతోందని జోష్యం చెప్పారు. దీంతో అటు అభిమానులు, ఇటు అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపత్తు అంటే అది ప్రపంచ యుద్ధమా, ప్రకృతి విధ్వంసమా, లేక ఆర్థికంగా కుదేలు అవడమా అనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగా భవిష్యాన్ని చెబుతున్నాయా, లేక ఇది మానవ అనుమానాలపై నడుస్తున్న ఊహాగానమా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే గతంలోనూ బాబా వంగా పేరుతో ఎన్నో తప్పుడు జోష్యాలు ప్రచారంలోకి వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా యథేచ్ఛగా పోస్టులు రావడం, వాస్తవ పరిశీలన లేకుండానే విశ్వసించడం తలెత్తిన సమస్యలుగా మారుతూ ఉన్నాయి. ఇలాంటి భవిష్యవాణులు, సూచనలు ఎప్పుడు భయాన్ని మాత్రమే కాదు, ఓ ప్రశ్నను కూడా మన మనసుల్లో మిగులుస్తాయి. ముఖ్యంగా ఇవన్నీ నిజం అవుతాయా, నిజమైతే ఏం చేయాలా అనే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు.